బొంకురుపాలెం తిపరాంతకం దగ్గర నాకు మొన్న శనివారం రోజు గుండెల్లో నొప్పిగా ఉంటే ఏసు రక్తం రాసుకోంగలోనే గుండెల్లో నొప్పి పోయింది. మీ అందరికీ ఏసు రక్తం రాయంగానే గుండెల్లో ఉన్న నొప్పి స్వస్థపరిచింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. సడుగు నొప్పి వారం నుంచి మాది మార్కాపురం దగ్గర అనంతారం సన్నిధికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. నా శాస్త్రం సడుగు నొప్పి తగ్గిపోయిందంటే చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అక్కడ సాక్ష్యం చెప్పి సందేహం తగ్గిపోయింది. యేసు రక్తం రాయంగానే జ్వరం తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇట్లా మా ఆయనకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ వచ్చి గుండెలు కుచ్చుకుంటా నన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళండి, నేను తట్టుకోలేనాడు. ఏసు రక్తం ఉంది కదా అన్నయ్య కాడ తెచ్చుకుంది. ఏసు రక్తం తాపుతాను తగ్గిపోద్ది మనకేం కాదు అని చెప్పా. నాకు కూడా మెడజోలు నొప్పులు వచ్చినాయి, రెక్కల చంద నొప్పులు వచ్చి అసలు ఊపిరాళ్ళ. అన్నయ్య ఇచ్చిన ఏసు రక్తం రాసుకొని ఏసయ్యా నీ చిత్తమే తండ్రి మా ఇద్దరిని కాపాడని ప్రార్థన చేసుకున్నా. మా ఇద్దరిని స్వచ్ఛపరిచాడు ఏసయ్య. వారి కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికి స్వస్థత కలిగింది. యేసు రక్తం రాసుకున్నా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అది పెదగుడిపాడు. నాకు మోకాలు నొప్పులు గుండెల నొప్పి ఉంటుంది సారు. నేను సార్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని అనుకున్నా. ప్రార్థనకు వచ్చినాక నాకు దేవుడు స్పష్టపరిచిండు కాబట్టి దేవుడికి సంద చేసి ప్రార్థిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత వచ్చిందంటే చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేసేటప్పుడు చేయించుకోవాలి. ఎక్కడికి పోయినా డాక్టర్ కాడికి పోతే సడుగు నొప్పి తగ్గలే. ఇక్కడికి వచ్చినాక తగ్గింది. నేను సాధ్యం చెబుతాను. సడుగు నొప్పి తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. నా పేరు విజయకుమారి. మా మార్కాపురం దగ్గర కందివారిపల్లె. నాకు నడుముల నొప్పి, కడుపులో నీటి పెరిగింది. డాక్టర్ల దగ్గర పోతే ఆపరేషన్ చేయమన్నారు. నేను చేయించుకోవాలి. నాకు దర్శిపోయి మదన బాబన్న దగ్గర ప్రార్థన చేయించుకుంటే నాకు తగ్గుద్దని గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే రిపోర్ట్ అంతా వచ్చింది. ఆపరేషన్ చేయించుకోమ్మా ఎట్లా పోతుంది అంటే నాకు ఏసయ్య తగ్గిస్తా, నేను దర్శిపోయి సాక్ష్యం చెప్పుకొని నేను సందేస్తాను, మందిరం నిమిత్తానికి 1000 రూపాయలు కానుకేస్తానని ఒప్పుకున్నా. నాకు నడుముల నొప్పి, కడుపుల నొప్పి అన్నీ బాగా ఆరోగ్యంగా ఉన్నాయి. కడుపులో నొప్పి తగ్గిపోయిందంట, నడుము నొప్పి తగ్గిపోయిందంట, హాస్పిటల్కి అయితే ఆపరేషన్ చేయాలన్న చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. మొన్న పోయేస్తారు ఏసు రక్తం వచ్చి నేను తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను. జ్వరము తగ్గిపోయింది. యేసు రక్తం రాయంగానే చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అందరికీ నా వందనాలు. అన్నకి అక్క వందనాలు. నాకు ఫస్ట్ బాగానే ఉంది, మధ్యలోకి వచ్చాక చెవులు అనేవి లోపల రంధ్రాలు పడ్డాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు ఇన్ రాలేదు. తర్వాత 5 వారాలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఒకటి తగ్గిందమ్మా, ఒకటి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పింది. మళ్ళీ 5 వారాలు 10 వారాలు వచ్చాయి. నాకు తగ్గిపోయింది. 2 చెవుల్లో ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా తగ్గిపోయి ఇప్పుడు చక్కగా వినపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా.